హలో వంగపల్లి లీడర్స్ మాది సొంతము. డియర్ లీడర్స్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని మ్యూట్ లో పెట్టుకోండి లీడర్స్. డిస్టర్బెన్స్ అవుతుంది మిగతా వాళ్ళకు. ఒక్కోసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ అది చెప్పడానికి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి టైం అవుతుంది. దానివల్ల టైం వేస్ట్ కూడా అవుతుంది. డియర్ కైండ్లీ మీరు పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి. కాన్సన్ట్రేటెడ్ గా ఓపెన్ మైండ్ తోటి ఇది మన కోసమే వచ్చిన అవకాశము అన్నట్టుగా వినండి లీడర్స్. మీరు ఏవేవో సీరియల్ అవన్నీ చూసే టైం ఇది. ఇది ఒక్క రోజు పక్కన పెట్టి ఇది వినండి లీడర్స్. ఇన్ని రోజుల నుంచి మనం ఏమి సినిమాలు చూసినా సీరియల్ చూసినా మనకి ఏం రాలేదు, కానీ ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కాబట్టి వినాలని నేను కోరుకుంటున్నాను లీడర్స్. లీడర్స్, గుడ్ మార్నింగ్. నేను ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను ప్రజెంట్ గా. నేను స్టార్టింగ్ లో 2010లో ఈ ఫార్మా కంపెనీలోకి ఎంటర్ కావడం జరిగింది. అక్కడనే మా గ్రేట్ లీడర్ బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ నాకు అక్కడ మా బాస్, ఆయన కిందనే చేయడం జరిగింది ఫస్ట్. అక్కడి నుంచి మా ప్రస్థానం ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఇప్పటి వరకు అదే లెవెల్లో ఉంది లీడర్స్. తర్వాత సారు వేరే కంపెనీకి వెళ్ళిపోవడం జరిగింది. నేను డాక్టర్ రెడ్డిస్కి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ చేశాము. తర్వాత నేను ఇంకో కంపెనీకి మూవ్ అయ్యాను. ప్రజెంట్ గా ఒక కంపెనీలో చేస్తున్నాను సైంటిస్ట్ గా. సార్ కూడా చేస్తున్నాడు ప్రజెంట్ గా. అదే రిలేషన్ తోటి నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించాడు లీడర్స్ మా శ్రీనివాస్ గౌడ్ సారు. దాన్ని అదే విధంగా ఎంతో పవిత్రంగా నేను దాన్ని స్వీకరించి సారు ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను లీడర్స్. మీరు కూడా అది అవకాశం ఏంది అనేది వినండి. విని మీరు డిసిషన్ తీసుకోండి. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ లీడర్స్. థ్యాంక్ యూ. నేను ఒక సాధారణ కుటుంబం నుంచే వచ్చాను లీడర్స్. మేము ఉన్న రిచ్ ఏం కాదు, మేము కూడా చిన్నప్పటి నుంచి కష్టపడే పైకి వచ్చినాము లీడర్స్. మాకు బుక్స్ కు డబ్బులు కూడా లేకుంటుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు మేము 4 అన్నదమ్ములము. మా మా నాన్న తాళ్ళెక్కేవాడు, మేము గౌడ్స్. మాకు సరిగ్గా పోషణ కూడా జరగకపోతుంటే మార్నింగ్ కర్రీ ఉంటే నైట్ కర్రీ ఉండకపోతుండే లీడర్స్. అలాంటి లైఫ్ నుంచి రావడం జరిగింది. నాకు ఇప్పుడు నాకైతే ఏమీ ప్రాబ్లం లేదు లీడర్స్. మంచి పొజిషన్ లోనే ఉన్నాను. కానీ నాకు ఇంకా ఏదో చేయాలి, ఏదో మిస్ అవుతున్న లైఫ్ లా. జీవితం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని బాగా ఉంటది లీడర్స్. ఎంత నాకు వస్తుంది, నాకు సరిపోని ఇన్కమ్ ఉంది. కానీ నాకు ఇంకా ఏదో చేయాలి, లైఫ్ మిస్ అవుతుంది, ఇంకా ఏదో చేయాలి, ఎర్న్ చేయాలి, మా ఫ్యామిలీ అందరిని చూసుకోవాలి, నేను ఇంకా కొంతమందికి సహాయపడాలి ఆర్థికంగా అని నాకు బాగా ఉంది లీడర్స్. కొంచెం చారిటీ చేయాలి, అవన్నీ ఉంటాయి, నాకు డ్రీమ్స్ ఉన్నాయి. దానికోసం నేను ఈ గొప్ప అవకాశాన్ని సార్ చెప్పిన తర్వాత విని అర్థం చేసుకొని చేయడం జరుగుతుంది లీడర్స్. లీడర్స్, ఈరోజు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనే దాని గురించి చెప్తున్నాను లీడర్స్. ఇది ఏంటంటే గొప్ప అవకాశం లీడర్స్. నేను స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తాను. శ్రీనివాస్ సార్ ఉన్నారా సార్? ఓకే సార్, మీరు చేయండి, షేర్ చేయండి సార్. షేర్ చేస్తున్నాను సార్, చూడండి మీరు. बोलना था बोली. ఓకేనా సార్? ఓకే బలరాం సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మధ్యలో మీకు చెప్తాను సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే, ఆడియో కూడా క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. నేను స్టార్ట్ చేస్తున్నాను. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. డియర్ లీడర్స్, కన్స్యూమర్ అంటే ఎవరు లీడర్స్? సార్ మ్యూట్ చేసేయండి అందరి. ఓకే సార్, క్యారీ. బలరాం సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మీది మ్యూట్ అయింది బలరాం సార్. బలరాం సార్, ఒకసారి మీరు మ్యూట్ అయింది, మీ మ్యూట్ లో పడిపోయింది, చూడండి సార్ ఒకసారి.
ఓకేనా సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. ఓకే సార్, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను నేను. ఓకే సార్, చేయండి. వస్తుందా సార్? వస్తుంది సార్. రాము సార్, అదే. జీవిరెడ్డి సార్, మీ ఇద్దరికి కోయిస్ట్ ఇచ్చాను, కొద్దిగా చూడండి సార్. ఎవరైనా ఉంటే మ్యూట్ చేయండి. సార్ స్క్రీన్ క్లియర్ గా ఉందా సార్? ఫుల్ వస్తుందా క్లియర్ సార్? ఉంది, వాయిస్ క్లియర్ ఉంది. ఓకే సార్, ఓకే. మాట్లాడండి సార్. ఓకే సార్. ఓకే లీడర్స్, వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనగా ఏంటంటే, ఒక కన్జ్యూమర్ ని ఎంపవర్మెంట్ చేయడము అంటే, వినియోగదారునికి కొన్ని హక్కులు ఉంటాయి, దాన్ని అతను ఎంపవర్ కావాలి, తాను వాడే వస్తువుల గురించి తాను తెలుసుకోవాలి, దాని ఏమన్నా మిస్టేక్ ఉన్నా, ఫాల్తు వస్తువులు వచ్చినా కూడా మనము అడిగే రైట్స్ ఉంటది, కేసులు కూడా వేయొచ్చు. అలాంటి వినియోగదారుడు ఎలా పైకి రావాలి అనేది దాని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అసలు కన్జ్యూమర్ అంటే ఎవరు లీడర్స్? ప్రతి ఒక్కరూ కన్జ్యూమరే. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, అతను సబ్బు వాడతాడు, పేస్ట్ వాడతాడు, అన్ని తెచ్చుకుంటాడు. అతనైనా కొనుక్కోవాల్సిందే, వాడాల్సిందే. ఏది కొనుక్కోనిది వాడినరో వాళ్ళే కన్జ్యూమర్స్ అని అనబడతారు. అలాంటి కన్జ్యూమర్స్ అనే వాళ్ళు కొన్ని కంపెనీలు డెవలప్ కావడానికి కన్జ్యూమర్సే మా దేవుళ్ళు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది, వినియోగదారులు. అసలు వినియోగదారుడు అనే వాళ్ళు లేనప్పుడు ఎలాంటి బిజినెస్ లేదు, డెవలప్మెంట్ లేదు లీడర్స్. అలాంటి కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ చేసుకుంటూ ఎట్లా ముందుకు రావాలనో చెప్పేదే ఇది ఈరోజు ఆపర్చునిటీ గురించి చెప్పడము. నెక్స్ట్ మన లైఫ్ గురించి మాట్లాడదాం లీడర్స్. ఇప్పుడు ఆర్డినరీ లైఫ్ టు ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ అంటే, ఒక కన్జ్యూమర్ అనేవాడు ఒక ఆర్డినరీ లైఫే గడుపుతాడు. ఎందుకనంటే అతను ఇప్పుడు ప్రతి వస్తువు కొనుక్కొచ్చుకోవాలి. తను చేసింది ఆ మంత్ మొత్తం కష్టపడతాడు, శాలరీ పడుతుంది. శాలరీ అనేది ప్రతి దానికి బడ్జెట్ కేటాయించుకుంటాడు. పాల బిల్లు ఇంత, కూరగాయలకు ఇంత, కిరాణా సరుకులకు ఇంత, ఫోన్ బిల్లు ఇంత, పెట్రోల్కి ఇంత అని అంతా చేసుకుంటాడు. లాస్ట్‌కు 20 తారీఖు వచ్చే వరకు అతని దగ్గర ఏమి ఉండదు. మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితే వస్తది లీడర్స్. అలాంటి ఆర్డినరీ లైఫ్ నుంచి మనం వాడే వస్తువులు వాడకుండానే మనం ఎక్స్ట్రార్డినరీ లైఫ్ అనేది గడపొచ్చు అనేది దీని అర్థం లీడర్స్. మళ్ళీ దీనికి ఏమన్నా చేయాలంటే ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ అండ్ డైలీ 2 అవర్స్ మనం చేస్తున్న పనులు చేసుకుంటూనే డైలీ 2 అవర్స్ వర్క్ చేయాలి లీడర్స్. దాన్ని ఒక ప్లాన్ ప్రకారము ఒక 2 ఇయర్స్ చేసినట్టయితే మనకు లక్షలలో ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ అనేది ఉన్నది లీడర్స్. ఇంకొకటి లీడర్స్, వై అండ్ హౌ అంటే ఎందుకు చేయాలి, ఏదైనా సరే మనం ఏ పనులైనా ఎందుకు చేయాలి అనే క్లారిటీ అనేది 98% ఉంటది లీడర్స్. తర్వాత దాన్ని ఎలా చేయాలనేది 2%. అంటే మనకు ఎందుకు చేయాలి అనేది క్లారిటీ ఉంటే ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మనము చార్మినార్‌కు వెళ్ళాలి, మన పిల్లలు తీసుకొని సమ్మర్ హాలిడేస్‌లో చార్మినార్ చూయించాలనుకున్నాము. ఒక దారి నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ నిబంధనలు పెట్టి ఆ దారి క్లోజ్ చేశారు. మీరు ఆగుతారా? వెనుకకొస్తారా? అట్లనే రారు గదా! ఇంకో దారి నుంచి ఎళ్తారు. అట్లనే మీరు ఎందుకు అనేది క్లారిటీ ఉంటే ఎలా పోవచ్చనేది ఖచ్చితంగా మనము డిసైడ్ చేస్తాము. ఏదుంటే అది చేయగలుగుతాము. ఇంకొకటేందంటే, ఇప్పుడు ఒక గోడ ఉంటుంది మీ ముందట. ఆ గోడ అవతల ఒక రూ. 1,00,000 ఉన్నాయి. మామూలుగానే ఆ గోడను తవ్వమంటే మీరు తవ్వుతారా? తవ్వరు. అదే దాని వెనక రూ. 1,00,000 ఉన్నాయి. ఈ గోడను బలగొడితే మీకు రూ. 1,00,000 వస్తున్నాయి అని మీకు ఎవరన్నా క్లారిటీగా చెప్పినప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు గడ్డపారున్నదా, పారున్నదా, ఇవన్నీ సుత్తే ఉన్నదా అని ఏం చూడరు. ఏది ఉంటే అది తీసుకోవడం, ఆ గోడ బలగొట్టి తొందరగా ఆ డబ్బులు తీసుకోవాలి అనేది అనుకుంటాము. అంటే ఎలా చేయాలి అనేది 2%. కానీ ఎందుకు చేయాలి అంటే ఆ క్లారిటీ, ఎందుకు చేయాలి? రూ. 1,00,000 కోసం చేయాలి అనేది దీని కాన్సెప్ట్. అలానే మన బిజినెస్ కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు ఆధార్ కార్డులు ఇచ్చి. కానీ నేను ఎందుకు జాయిన్ అయినా నా క్లారిటీ ఏంది అని తెలుసుకున్నప్పుడు ఎలాగైనా చేయొచ్చు. అప్పుడు మనము ప్లాన్ చెప్పినప్పుడు వింటలేరని, జూమ్‌కి వస్తలేరు అనేది కూడా ఉండదు. ఎట్లా అనేది ఉండదు. ఎలా ఎందుకు అనేది క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళే వస్తారు. మనం ఎట్లా వస్తున్నామో వాళ్ళే వస్తారు. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ డ్రీమ్ లైఫ్. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి. నాకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి. నాకు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, మా పేరెంట్స్‌ను మంచి హాస్పిటల్‌లో చూయించాలని చేతగానప్పుడు అనేది ఉన్నది. మా పిల్లలను మంచి స్కూల్‌లో, కాలేజీలో ఎడ్యుకేషన్ చేయించాలని డ్రీమ్ ఉన్నది.
అలాంటి డ్రీమ్స్ అని నాకు కూడా ఉన్నాయి లీడర్స్. డ్రీమ్ లైఫ్ ఉండాలి ప్రతి ఒక్కరి. ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా చెప్పడం జరిగింది మన పీపీటీలో, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. మన డ్రీమ్స్ ఏముంటాయి లీడర్స్, మనం ఎట్లాగో అయిపోయింది, మన లైఫ్ మిడిల్ కి వచ్చేసింది, కానీ పిల్లల్ని మాత్రం మంచి ఎడ్యుకేషన్ లో చేయించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు లీడర్స్. ఇంకొకటి ఏంటంటే ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు మాత్రం కంపల్సరీ. సొంతం ఇల్లు, మనకి రేకుల ఇల్లు అయినా సరే సొంతం ఇల్లు ఉండాలనే డ్రీమ్ ఉంటది. కిరాయిలకు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు అనేటివి అందరికి తెలుస్తాయి లీడర్స్. కిరాయికు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్ని ట్రబుల్స్ ఉంటాయి అనేది తెలుస్తది. ఎక్కువ మంది రారాదు పోరాదు, ఎవరన్నా వస్తే ఓనర్ తిడతాడు, మళ్ళీ కరెంట్ బిల్లు దగ్గర వాటర్ బిల్ దగ్గర ప్రాబ్లము, మనకు ఇబ్బందులు అవుతాయి. అట్లనే ఆరోగ్యం లీడర్స్, గుడ్ హెల్త్ ఉండాలని కోరుకుంటాం. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అంటే మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే మంచి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏదన్నా తినాలన్నా ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు ఒక స్వీట్ ఉంటది లీడర్స్, మంచి స్వీట్ చూసినప్పుడు తినాలనిపిస్తుంది, అతనికి షుగర్ ఉంది అనుకో తినలేడు. అట్లనే ప్రాబ్లం అవుతుంది. అందుకే గుడ్ హెల్త్ అనేది అందరికి ఉన్నప్పుడే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కారు, ప్రతి ఒక్కరికి కారు కొనుక్కోవాలని ఉంటది లీడర్స్. ఎవరికి ఈ రోజులలో కార్లు అనేటిది కూడా ఈఎంఐలు పెట్టి అట్లా పెట్టి కొనుక్కోవడం అనేది జరుగుతుంది లీడర్స్. ఇంకొకటి మనం జాబ్ చేస్తుంటాము కానీ మనకు పైన ఒక బాస్ ఉంటాడు. మనం ఎంత వర్క్ చేసినా కూడా నెలనాడు మన జీతం తప్ప రూపాయి కూడా ఎక్కువ రాదు. మనం ఎన్ని ప్రాజెక్టులు, మేము కూడా ప్రైవేట్ లో జాబులు చేసినాము, ఎన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేసినా వాళ్ళు కోట్లు వస్తే వాళ్ళే తీసుకుంటారు, కానీ నెలనాడు జీతం తప్ప మనకి ఏమి ఇయ్యరు. మా అంటే ఎప్పుడైనా అంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా చేసినప్పుడు, ఏదన్నా కంపెనీకి లాభం చేకూరినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇటు బాగా చేశావని ఒక మాట అంటారు, కానీ మళ్ళా అది కూడా మనస్ఫూర్తిగా ఏమనరు. తర్వాత నుంచే మళ్ళీ వేరే ప్రాజెక్ట్ దోస్తారు. అది సక్సెస్ కాకపోతే మళ్ళీ ప్రెజర్ పెడతానే ఉంటారు, అవుతలేదు నీ నుంచి అని అంటూనే ఉంటారు లీడర్స్. అట్లా ఉంటది ఒక జాబ్ లో చేయడం అనేది. ఒక బాస్ ఉంటాడు, అతను మనకి ఏదన్నా లీవ్ కావాలన్నా కూడా లీవ్ ఇయ్యడు. నేనైతే నో బాస్ కోసమే నేను ఈ బిజినెస్ చేస్తున్నా లీడర్స్. ఎందుకనంటే మా సొంత నానమ్మ చనిపోతే కూడా నాకు లీవ్ ఇయ్యలేదు. అంటే మార్నింగ్ నాకు డ్యూటీకి వెళ్ళినాను, 11 గంటలకు ఫోన్ వచ్చింది మా నానమ్మ చనిపోయిందని. కానీ అతను ఏమన్నాడు, ఇంత వర్క్ ఫినిష్ చేసిపో, ఈ రోజు అవుతుందా రేపు అవుతుంది కదా అని మాట్లాడిండ్రు. అట్లాంటివి ఉంటాయి లీడర్స్. ఒక బాస్ అనేవాడు మనను అట్లా ఆల్టర్ చేస్తాడు. అతను వర్క్ ఆయన చూసుకుంటాడు, మనతో పని చేయించి అతను రికగ్నిషన్ పొందాలని ఆయన చూస్తుంటాడు. అది లీడర్స్. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనకు ఎప్పటికీ ఉండాలని కోరుకో ఉంటాం లీడర్స్. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు ఈ రోజులల్లా. మన దగ్గర డబ్బులు లేకపోతే, ఏదైనా హాస్పిటల్ అవసరం వస్తే, పిల్లలకి ఏమన్నా అయితే, లేదంటే సడన్ గా దగ్గర చుట్టాల ఫంక్షన్లు ఏమన్నా వస్తే పోవాల్సి వస్తుంది, దానికి డబ్బులు ఉండాలి. మరి మళ్ళీ ఒకరిని అప్పు చేసి అడగాలంటే ఎట్లా ఉంటది లీడర్స్. అందుకనే మన దగ్గర ఎప్పుడు ఒక 1 lakh 2 lakh అకౌంట్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి లీడర్స్. ఇంకోటి ఏంది, పేరెంటల్ కేర్ అంటే ఇప్పుడు మనల్ని కష్టపడి పెంచి పోషించిరు మనం తల్లిదండ్రులు. ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో వాళ్ళకి చేత కాకుండా అవుతారు, వాళ్ళకు మెడిసిన్స్ ఉంటాయి, షుగర్ బీపీ టాబ్లెట్లు తెచ్చియాలి, ఏమన్నా హెల్ప్ చేయాలి, ఫిజికల్ గా కూడా పనులు చేయాల్సి వస్తుంటది. మరి అవన్నీ చేయాలంటే మనకు జాబ్ చేసుకుంటూ వీలు కాదు లీడర్స్. కాబట్టి పేరెంటల్ కేరు, మోర్ టైం స్పెండ్ చేయడం కోసము మనము ఇలాంటి బిజినెస్ అనేది చూసుకోవాలని చెప్తున్నాము లీడర్స్. ఇంకొకటి ఏంది, అందరికి ఇంకొక ఫారిన్ ట్రిప్స్ చేయాలని కూడా డ్రీమ్స్ ఉంటాయి లీడర్స్. ఇవన్నీ డ్రీమ్స్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది లీడర్స్. ఇప్పుడు అంటే ఒకరికి ఉన్న ప్రాబ్లం ఇంకొకరికి ఉండకపోవచ్చు. కొంతమందికి డబ్బులు ఉంటాయి, ఇల్లు ఉంటది, కారు ఉంటది, కానీ ఫారిన్ ట్రిప్ చేయాలని ఉంటది వాళ్ళకు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఫారిన్ ట్రిప్స్ అనేది కూడా ఇందులో ఉంటుంది లీడర్స్. ఇంకోటి ఏంటంటే రికగ్నిషన్ అనేది ఎవరు కోరుకోరు లీడర్స్. ఎంత పని చేసినా కూడా మనం అంతెందుకు లీడర్స్, ఇంట్లో లేడీస్ కర్రీ వండుతారు, కష్టపడి బిర్యానీ చేస్తారు, చికెన్ బిర్యానీ వండుతారు, సండే మొత్తం 2-3 గంటలు కష్టపడి అంతా చేస్తారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ మమ్మీ బాగుంది అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే రికగ్నిషన్ సింపుల్ గా. కాబట్టి మీరు అప్పుడు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. అట్లనే మనం లైఫ్ లో చేస్తున్న పనులకు రికగ్నిషన్ కోరుకుంటాము మనము. ఎందుకనంటే అంత చేసాము నాకు ఏం గుర్తింపు రాలేదు, నన్ను ఒక్కరన్నా మెచ్చుకోలేదు అనేది ఫీల్ అవుతాం లీడర్స్. కానీ మన బిజినెస్ లో రికగ్నిషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జ్యువెలరీ, లేడీస్ కు ముఖ్యంగా జ్యువెలరీ చాలా ఇష్టం. జ్యువెలరీ ఏదైనా ఫంక్షన్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా వాళ్ళు జెంట్స్ ఎక్కువగా పట్టించుకోరు గోల్డ్ గురించి, కానీ
లేడీస్ కు మాత్రము చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జ్యువెలరీ అంటే. వాళ్ళు కూడా ప్రెస్టీజ్ కోసమైనా ఖచ్చితంగా తీసుకోవాలి, వేసుకోవాలి అని అనుకుంటారు. జ్యువెలరీ లేదని ఫంక్షన్లే ఓనోళ్ళు కూడా ఉంటారు లీడర్స్. అట్లా ఉంటుంది ఈ రోజులలో. సో తర్వాత చారిటీ లీడర్స్. చారిటీ అంటే ఏంటంటే మనం సంపాదించుకున్న దాన్ని ఇక్కడనే ఖర్చు పెట్టుకొని మనమే స్పెండ్ చేస్తే మనకి అంటూ ఒక పుణ్యం అనేది ఏమి మిగలదు లీడర్స్. మనము చేస్తున్న దాన్ని మనం కొంత వాడుకుంటూ కొంత చారిటీ చేయాలి, అంటే దాన ధర్మాలు అనేది చేయాలని ఉంటది. కొంచెం ట్రస్టులకు, అన్నదానాలకు డబ్బులు ఇవ్వాలి మనం కూడా అనేది ఉంటది. ఎందుకంటే దాని వల్ల మనం ఇంత పుణ్యం మూట కట్టుకుంటే చనిపోయిన తర్వాత మనకు నరకం పోయే బదులు స్వర్గం వస్తుందని కొన్ని నమ్మకాలు అవి. అట్లా చారిటీ చేయాలని. లేదు అదంతా ఏం లేదంటే ఇక్కడనే కూడా కొంతమందికి పేదవాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు ఏమైనా బట్టలు ఇప్పియడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ హ్యాపీనెస్ ఇస్తుంది. అలాంటిది కూడా చేయాలని డ్రీమ్ ఉంటది కొంతమందికి. చూడండి ఇవన్నీ డ్రీమ్ లైఫ్ లీడర్. కానీ మన లైఫ్ ఎట్లా ఉంది, రియల్ లైఫ్ ఎట్లా ఉంది చూడండి. నార్మల్ హౌస్ అవన్నీ డ్రీమ్ లైఫ్ బాగానే ఉంది. మన ఒరిజినల్ కి వచ్చేసరికి ఏమైంది అని అంటే నార్మల్ లైఫ్ ఉంటది. ఏదో అపార్ట్మెంట్ లో చిన్న ప్లాట్ కొనుక్కుంటాము, లేదు అని అంటే పాత ఇంట్లోనే ఉండడం జరుగుతుంది లీడర్స్. ఇంకొకటి నార్మల్ స్కూల్. మన పిల్లల్ని డ్రీమ్ ఉంటది మనకు, పెద్ద స్కూల్ వేయాలి, ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలి, మంచిగా చదివిపియాలని. కానీ చదివించలేము, ఎందుకంటే మనకు అంత డబ్బు రావట్లేదు. మనం చేస్తున్న జాబ్ వల్ల మనకు వచ్చే డబ్బు నెలవారీగా ఖర్చులకే సరిపోతుంది, అక్కడికే అవుతుంది. కాబట్టి అది చేయలేము. అంత మళ్ళీ పెండింగ్ పెట్టుకుంటాం, ఇక తర్వాత చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని. సో నెక్స్ట్ నార్మల్ వెహికల్. మనం అనుకుంటాం మంచి కారు కొనుక్కోవాలి అంటే మళ్ళీ బైక్ సరిగా రావట్లేదు, కొత్త బైక్ కొనుక్కోవాలని కూడా అనుకుంటారు కొంతమంది. కానీ మళ్ళీ దాన్ని పెండింగ్ పెడతాం, ఎందుకంటే డబ్బులు సరిపోవు. తర్వాత ఇప్పుడు కొంతమంది జనాలది ఎట్లా ఉంది లీడర్, మన ఫాదర్ ఏజ్ వాళ్ళది, వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు జాబ్ లో, అయినా కూడా రిటైర్మెంట్ అయ్యి కూడా ఏదో ఒకటి చేస్తే గానీ వెళ్ళదు. అట్లా ఉంది లీడర్స్. అది మన రియాలిటీ లైఫ్ అనేది. అంతా కాంప్రమైజ్ చేసుకుంటూ అనేది లైఫ్ లీడ్ చేస్తున్నాం లీడర్స్. భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు లీడర్స్. చూడండి మీరే, 1945లో ఒక 10 రూపాయలు, అంటే మనం పుట్టలేదు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ లో, మనకు 47లో స్వాతంత్రం వచ్చింది. 45లో ఎట్లా ఉంది అని అంటే 10 రూపాయలు ఉంటే వాళ్ళు ఇక రిచ్, అట్లా ఉంటుండే. తర్వాత 1965 65లో 100 రూపాయలు ఉంటే వాళ్ళకి సరిపోను ఉండేది డబ్బులు. తర్వాత అంటే ఒక ఫ్యామిలీ గడవడానికి సరిపోయేది. 1985 మనకు ఐడియా ఉంది, 1000 రూపాయలు ఉంటే కూడా ఫ్యామిలీ మంచిగానే గడుస్తుండేది. సో 2005కి వచ్చేసరికి 10,000. ఇది మనకు అందరికి ఐడియానే ఉంది, మా ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది. 2005లో 10,000 జీతం అని అంటే సరిపోతుంది అన్నట్టు ఉంటుండే. కానీ 2025 ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూడండి, 1,00,000 రూపాయలు చాలా మందికి ఉన్నాయి జాబులు. బయట బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. కానీ నెల వచ్చేసరికి మాత్రం మళ్ళీ వాళ్ళు కూడా అప్పులే చేస్తున్నారు. ఇట్లా ఉంది లీడర్స్. మరి రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకు నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు అవుతాయి లీడర్స్. మనం చూస్తుండగా ఇప్పుడే 1,00,000 సరిపోతలేదు వస్తున్న వాళ్ళకు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని అంటే అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. స్కూల్ ఫీజులు, కూరగాయల రేట్లు, పెట్రోల్ బిల్, ఇట్లాంటివి అన్ని పెరిగిపోయినాయి కాబట్టి ఎంత వచ్చినా సరిపోతలేదు. ఒకసారి ఆలోచించండి మీరు, ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా? చూడండి, మీరు మనసు పెట్టి గుండె మీద చేసుకొని మీరే ఆలోచించుకోండి. మీరే ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని అడగట్లేదు. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా? చూడండి, చెప్పుకోండి మీరే ఆన్సర్. మీరు సంపాదిస్తున్న డబ్బు వచ్చే 2 ఏళ్లలో లేదా 3 ఏళ్లలో 2 కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉందా? వచ్చే 2 ఏళ్లలో 2 అవుతుందా లీడర్స్? మన శాలరీ కానీ, బిజినెస్ లో ఉన్నది కానీ ఖర్చులు పెరుగుతాయి, డబుల్ అవుతాయి ఖచ్చితంగా. చూడండి, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా మీకు సంపాదన వస్తుందా? ఇదే లీడర్స్. మీరు మనము కారులో జర్నీ చేసినా మనం ఎక్స్ట్రా స్టెప్పిన్ పెట్టుకుంటాము, ఏమన్నా అయితే స్టెప్పిన్ ఉండాలి, పంక్చర్ ఇట్లా అయితే అని చెప్పి. కానీ మనం చేస్తున్న జాబ్కి ఏమన్నా అయితే మరి ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ ఉందా లీడర్స్? ఆలోచించండి మీరు, మీరే క్వశ్చన్ వేసుకోండి. లేదు. మీరు పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మీ సంపాదన అలాగే వస్తుందా, ఆగుతుందా? ఓకే, బాగానే ఉంది, మంచి జాబే ఉంది, 1,00,000 రూపాయల జీతం ఉన్నది. మరి మనం ఒక నెల ఏదో అంటే ఆరోగ్యం బాగలేకనో, మన చుట్టాల పెళ్లి ఉండో, దగ్గర ఏదైనా ఇల్లు కట్టుకునే లాంటి వర్క్ ఉండేవో, మనం ఒక నెల చేయలేదు అనుకోండి జాబు, డబ్బులు ఇస్తాడా లీడర్స్? ఆలోచించండి మీరే. ఇవ్వడు, కట్ చేస్తాడు.
మీరు సంపాదన మార్గంలో పడి మీ ఫ్యామిలీకి తగిన సమయాన్ని ఇస్తున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. పొద్దున్న లేస్తే పోతారు. నేను 3 గంటలు జర్నీ చేసి ఆఫీస్‌కి వెళ్ళేది లీడర్స్. అప్పుడైతే మా పిల్లలు చిన్న పిల్లలు ఉండే నేను 6:30కే ఇంట్లోకెళ్ళి బయలుదేరేది మార్నింగు. వచ్చేసరికి రాత్రి 15 లీడర్స్. చూడండి, నేను వెళ్ళేటప్పుడు మా పిల్లలు పడుకొనే ఉండేది. మళ్ళా సాయంత్రం నేనొచ్చినప్పటికి వాళ్ళు పడుకునేది. అట్లా ఇది. అంటే డే టైమ్‌లోనే మా మిసెస్ వాళ్ళను రెడీ చేసి స్కూల్‌కి తీసుకెళ్ళి మళ్ళా వచ్చేది. వాళ్ళకి తినబెట్టి పండబెట్టేది. అప్పుడొచ్చేది నేను. అట్లా పడేది లీడర్స్. అప్పుడు మరి ఫ్యామిలీ ఏమవుతుంది? ప్రతీదీ ఎవరు చూసుకుంటారు? మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు లీడర్స్? ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు కొరకు మంచి ఆదాయ మార్గం ఏదైనా ఉందా? మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్నది గాకుండా మీ పిల్లల భవిష్యత్తు బావుండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ దానికి ఇన్‌కమ్ సోర్స్ ఏమన్నా ఉన్నదా? ఆలోచించుకోండి మీరే. మనకు మనీ అనేది ఎందుకు అవసరము? డైలీ యూజ్డ్ ప్రొడక్ట్‌ల కోసం, కరెంట్ బిల్ కోసం, మిల్క్ బిల్ కోసం, స్కూల్ ఫీజెస్ కోసం, డిష్ బిల్ కట్టాలి, మొబైల్ బిల్లు కావాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడైతే ఈ మొబైల్ అనేది లేదు. కానీ ఇప్పుడు మొబైలు కొత్తగా యాడ్ అయినాయి మనకు. పెట్రోల్ బిల్లు, హౌస్ ఈఎంఐలో హౌస్ తీసుకుంటారు, కార్లు తీసుకుంటారు. ఆ ఈఎంఐలు కట్టుకుంటుండాలి. మెడికల్ బిల్ కట్టుకోవాలి, వెజిటబుల్ బిల్ కట్టుకోవాలి. అండ్ మెనీ మోర్. డ్రీమ్స్ ఇంత ఖర్చులున్నప్పుడు డ్రీమ్స్ ఆర్ నాట్ ఫుల్‌ఫిల్ ఇన్ అవర్ లైఫ్. అంటే డ్రీమ్స్ అనేటివి ఫుల్‌ఫిల్ కావు. ఎందుకంటే ఆ రేంజ్‌లో రావాలి మనకు ఇన్‌కమ్. కస్టమర్ అనేవారు ఎంత గొప్పవారో ఒకసారి చూద్దాం. చూడండి లీడర్స్. కస్టమర్ అనేవాళ్ళు ఏం చేస్తారు? మార్నింగు టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఏమేమి కొనుక్కుంటారో ఆ వస్తువుల లిస్ట్ ఇది. బాతింగ్ సోపు, ఎయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడరు, షాంపూ, ఫెయిర్‌నెస్ క్రీము, మనకు డైలీ యూజ్ అయ్యేది మనం కొనుక్కునేటియి. బాడీ పర్ఫ్యూమ్స్, తర్వాత షేవింగ్ క్రీము, హ్యాండ్ వాష్, కుకింగ్ ఆయిల్, టీ పౌడరు, క్లాత్ వాష్, తర్వాత ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్ ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే మనకు. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ పౌడరు, లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ అండ్ మెనీ మోర్. చూడండి లీడర్స్, మనము ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటున్నాము? ఒక షాప్‌లో తెచ్చుకుంటున్నాము. ఇది మనము ఒక 100 రూపీస్ పెట్టి కొనుక్కున్న వస్తువు మనకు తయారయ్యేటప్పటికి అంతే పడుతుందా లీడర్స్? పట్టదు. చూడండి, మనము రిటైలర్ దగ్గర తెచ్చుకుంటాము. అతను ఒక రూ. 10 తీసుకుంటాడు. హోల్‌సేలర్ అతను ఒక రూ. 10 తీసుకుంటాడు. తర్వాత డిస్ట్రిక్ట్ ఏజెంట్ రూ. 10 తీసుకుంటాడు. తర్వాత స్టేట్ ఏజెంట్ రూ. 10 తీసుకుంటారు. యాక్చువల్‌గా మ్యానుఫ్యాక్చరర్ చూడండి, రూ. 100 వస్తువుని రూ. 40కే తయారు చేస్తాడు. తర్వాత ఆ వస్తువు అనేది మనం ఎక్కడ చూస్తాం? టీవీలో చూస్తాము. అదేంది మీడియా రూ. 10 తీసుకుంటుంది. అది చేయడానికి ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి ఒక ఐశ్వర్య రాయో, అమితాబ్ బచ్చనో, సచిన్ టెండూల్కరో లేదంటే సమంత ఈ కోల్‌గేట్‌లో ఉప్పు ఉందా అని సమంత యాడ్ చేస్తది. మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ చేస్తుంటాడు. మరి వాళ్ళ సెలబ్రిటీలకు వాళ్ళు ఉట్టిగానే చేయరు. వాళ్ళు చేస్తున్న జాబ్ వేరు. అయినా కూడా అందులో కోట్ల ఇన్‌కమ్ ఉంటది. మళ్ళా ఈ కోట్ల కోసం మళ్ళా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఈ పనులు కూడా చేస్తూ ఉంటారు. ఒక రూ. 40 తయారైన వస్తువు మన చేతికి వచ్చేది రూ. 100కి వస్తుంది. అంటే 60% రూ. 100 అంటే రూ. 60 మధ్యవర్తులకే ఇస్తున్నాం మనము. మరి ఒక కుటుంబం నెలకు రూ. 1000 ఖర్చు పెడితే రూ. 600 మధ్యవర్తులకే పోతున్నాయి. అవునా కాదా లీడర్స్? అవును. మధ్యవర్తులకే పోతున్నాయి. చూడండి, ఇది మనము కస్టమర్. ఇది మన గ్రేట్ వెస్టీజ్ కంపెనీ. ఈ కంపెనీలో రూ. 40కి తయారైందనుకుందాం. మన చేతికి రావడానికి ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. 60% మధ్యవర్తులు ఎవరు ఉండరు లీడర్స్. మనం రూ. 100 పెట్టుకొని కొనుక్కుంటాము. అది రూ. 40 తయారైతది. కానీ మిగతా 60% ఏదైతే ఉందో ఆ 60% మధ్యలో రూ. 60 రూ. 100 పెడితే మధ్యవర్తులు యాడ్స్‌కు తీసుకునే రూ. 60 కూడా మనకే ఇస్తా అంటున్నాడు. ఎంత బాగుంది! సూపర్ కదా లీడర్స్! ఇది. అదే మన గ్రేట్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ యొక్క ఫౌండర్స్ వీళ్ళు గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సారు, దీపక్ సూద్ సారు. 2 రోజుల క్రితమే ది గ్రేట్ త్రిమూర్తులు వీళ్ళు. వీళ్ళు ఒక కన్స్యూమర్ అనేవారు ఎంపవర్ కావడానికి చాలా కష్టపడి ఈ కంపెనీ అనేది తీసుకొచ్చారు. గౌతమ్ బాలి సార్ కూడా ఇంతకు ముందుకు వేరు కంపెనీలలో చేసి ఆ సిస్టమ్స్ నచ్చక బయటికొచ్చి వెస్టీజ్ కంపెనీ అనేది పెట్టడం జరిగింది. ఇది 2004లో పెట్టడం జరిగింది లీడర్స్. ఇది 20 సంవత్సరాలైంది. 2004లో అంటే 2024 జూన్ 2వ తారీఖు నాడు పెట్టడం జరిగింది. మనకు జూన్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో కూడా మెగా సమ్మిట్ జరుగుతుంది. ఈ ఇయర్‌లో అది ఢిల్లీలో అవుతుంది లీడర్స్. పోవాలంటే మనం పోవచ్చు కూడా దానికి.
ఓకే. అప్పుడు 2 ప్రొడక్ట్స్ ఉండే దీంట్లో. ఇప్పుడు 450 ప్రొడక్ట్స్ దాకా ఉంది. ఇందులో 370 అని ఇచ్చారు స్లైడ్‌లో. ఇప్పుడు పెరిగినాయి లీడర్స్. 450 ప్లస్ ఉన్నాయి. అప్పుడు 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 2500 కాదు, నియర్లీ 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ అయినారు ఆల్రెడీ. మాకు మొన్న మీటింగ్‌లో V20 మెగాలో చెప్పడం జరిగింది. తర్వాత టర్నోవర్ వచ్చే వరకు 5,00,00,000 టర్నోవర్ ఉండే లీడర్స్ ఇప్పుడు 3,000 కోట్ల టర్నోవర్ ప్రెజెంట్ ఉంది అని అప్పుడు చెప్పడం జరిగింది. ఇది 17 ఇయర్స్ తర్వాతది ఇది. కానీ ఇప్పుడు 5,000 కోట్ల టర్నోవర్ కూడా దాటింది లీడర్స్. అప్పుడు 2 బ్రాంచ్‌లు ఉండే. ఇప్పుడు 3,500 ప్లస్ బ్రాంచ్‌లు ఉన్నాయి లీడర్స్ ద గ్రేట్ కంపెనీకి. ఇది మన ఇండియాలోనే కాకుండా నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, గానా, కువైట్, ఫిలిప్పీన్‌లో కూడా ఈ కంపెనీ అనేది పెట్టడం జరిగింది. రన్ అవుతుంది లీడర్స్. దుబాయ్, నేపాల్ ఇట్లాంటి కంపెనీ స్టేట్స్ ఇవి మీకు తెలుసు కదా లీడర్స్. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా సివియర్ పనిష్మెంట్ ఉంటది. అట్లాంటి కంట్రీలలోనే మన బిజినెస్ అనేది జరుగుతున్నప్పుడు మనము ఎంత బాగుంది అని నమ్మాలి లీడర్స్ దీన్ని. చూడండి, ఇవన్నీ సర్టిఫికెట్లు ఉన్నాయి మనకు. ఇవన్నీ గవర్నమెంట్ సర్టిఫికెట్ లీడర్స్, వాళ్ళ ప్రభుత్వాలు ఆమోదించినవి. FICC అని, FSSAI అని, అలాల్ సర్టిఫికెట్ అని, QSA సర్టిఫికెట్ అని, ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సర్టిఫికెట్స్ లీడర్స్. మనం దీని గురించి ఏం డౌట్ కూడా పడనవసరం లేదు. ప్రతి ప్రోడక్ట్ కూడా క్లినికల్ ట్రయల్ అయి బయటకు వచ్చింది, అన్ని టెస్టులు పాస్ అయిందే, అన్నిటికీ మనకు సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి లీడర్స్. అంత మంచి కంపెనీ మనది. ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు ఒక్కసారి వాడితే మీరు వాడకుండా ఉండలేరు, అంత బాగుంటాయి లీడర్స్. ఇవన్నీ సర్టిఫైడ్ ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి లీడర్స్. సో ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ ఈ పైన స్లైడ్ లో చెప్పినటువంటి మధ్యవర్తులకు వెళ్తున్న కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, మధ్యవర్తులకు కాకుండా కస్టమర్ కు వెళ్ళినట్టయితే కస్టమర్ ధనవంతుడు అవుతాడా కాదా? ఖచ్చితంగా అవుతాడు లీడర్స్. మనము 1000 రూపాయలు పెట్టి కొంటే 600 వాళ్ళే తింటున్నారు, మధ్యవర్తులు, యాడ్స్ చేసేవాళ్ళు. మరి ది గ్రేట్ వెస్టీజ్ కంపెనీ అనే కంపెనీ డైరెక్ట్ తానే తయారు చేస్తుంది, మనకు ఇస్తున్నారు. మనం పబ్లిసిటీ, మనం ఒకరికి షేర్ చేయడం వల్ల మనకు ఆ ఇన్కమ్ బ్యాక్ ఇచ్చేస్తా అంటున్నాడు. బాగుందా లేదా? మనకు ఖచ్చితంగా మనం రిచ్ అవుతాము. మరి అంతా బాగానే ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అనే డౌట్ వస్తుంది మనకు. మీరు రోజు వాడుకునే నిత్యావసరాలు వాడుకోండి, వస్తువులు. రోజు ఏమేమి వాడుకుంటాం మనము? పర్సనల్ కేర్, ఇంట్లో కావాల్సిన పర్సనల్ కేర్ వస్తువులు ఉంటాయి దీంట్లో, అవన్నీ వాడుకోవాలి మనము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్. ఇంట్లో మనము సర్ఫ్ కానీ, వాషింగ్ లిక్విడ్ కానీ, బట్టలు ఉతికే లిక్విడ్ కానీ, క్లీనర్స్ కానీ, టాయిలెట్ క్లీనర్ అలాంటివి అన్ని ఉంటాయి లీడర్స్. అవన్నీ ఖచ్చితంగా మనము వాడుకోవాలి. ఈ కంపెనీవి మనం బయటవి కాకుండా ఇవి వాడుకోవాలి. హెల్త్ కేర్ కూడా ఉంటది లీడర్స్. ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు. ఎందుకంటే హెల్త్ సప్లిమెంట్ అనేది అసలు ట్రెమెండస్ రిజల్ట్ ఉన్నాయి మన కంపెనీలో. మనకు అసలు డాక్టర్లు ఏం ఆలోచిస్తారు లీడర్స్? డాక్టర్లు ఎంతసేపు మనం ఏదన్నా ప్రాబ్లం గురించి పోతే, ఏదన్నా జబ్బు గురించి ఉన్నామని పోతే, ఆ జబ్బుకు మందు ఇవ్వడానికే ట్రై చేస్తాడు, కానీ అది రాకుండా ఉండడానికి ఇట్లయితే వస్తుందని మనకి ఏ డాక్టర్ చెప్పడు. ఆయనకి ఏంది, ఎంతసేపు మనం పోయినామంటే మన జబ్బు చూడాలి, అది ఏందో తెలుసుకోవాలి, దానికి టాబ్లెట్లు రాయాలి, ఆయన ఫీజు తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్లు అదంతా అట్లనే ఉంది లీడర్స్. అతను ఎంతసేపు ఇది ఏం జబ్బు రాస్తాడు, దానికి టెస్ట్లకు రాస్తాడు, ఆ రిజల్ట్ రాగానే దానికి మందులు రాస్తాడు. కానీ అది ఎందుకు వచ్చింది, దాని రూట్ కాజ్ ఏంది, మరి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సమ్మర్ లో ఎలా ఉండాలి, వింటర్ లో ఎలా ఉండాలి, మనము ఎలాంటి హెల్త్ కేర్ తీసుకోవాలి, అవి చెప్తారా లీడర్స్? చెప్పరు. అట్లనే ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది బిజినెస్ అన్నట్టు తయారైతుంది ఈ రోజులలో. కాబట్టి ఇందులో మంచి హెల్త్ సప్లిమెంట్లు ఉన్నాయి లీడర్స్. మనకి ఏంటంటే జబ్బు వచ్చిన తర్వాత వేసుకుంటే అది టాబ్లెట్ అవుతుంది, అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ హెల్త్ సప్లిమెంట్లు మనకు ఏది రాకుండా ముందే జాగ్రత్త కోసము చేస్తున్న ప్రయత్నము లీడర్స్. మనము చాలా బాగుంటాయి, వాడండి, చాలా బాగుంటుంది హెల్త్ కేర్ అనేటివి. తర్వాత స్కిన్ కేర్. లేడీస్ కు ముఖ్యంగా మేకప్ అవ్వడానికి స్కిన్ కేర్, మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి లీడర్స్. చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ ఆర్గానిక్, సైడ్ ఎఫెక్ట్ కూడా ఏముండదు. తర్వాత రైతు కోసం అగ్రి కేర్. చూడండి లీడర్స్, రైతులకు వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. పంటను ఏపుగా పెంచడానికి, మట్టిలో అంటే మనము ఏవైతే యూరియా, DAP వాడుతున్నామో అవి కెమికల్స్. ఆ కెమికల్స్ ఫుడ్ తినడం వల్లనే మనకు ఎన్నో అనారోగ్యాలు జరుగుతున్నాయి లీడర్స్.
సో అవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇవి అగ్రికల్చర్ కు సంబంధించినవి. అగ్రి IT2 మీకు గ్రాన్యూల్స్ అని మీకు అగ్రి సీజన్ లో దీని గురించి తెలుస్తుంది. కోట్ల బిజినెస్ జరుగుతుంది లీడర్స్. చాలా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. వాడిన ప్రతి ఒక్కరు వీడియో చేసి కూడా పంపడం జరుగుతుంది లీడర్స్. తర్వాత ముఖ్యమైన కారణం ఏంది, మనకు ఏదైనా డిసీజ్ రావడానికి వాటర్ కూడా కారణమే. వాటరు, ఎయిర్ ఇట్లాంటివి కూడా కారణమే. కాబట్టి లీడర్స్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి. మనకు బండ్లకు కావాల్సిన ఇంజన్ కు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి లీడర్స్. యూజ్ దీస్ ప్రొడక్ట్స్ అంటే ఈ వస్తువులు మీరు వాడుకోండి. ఈ వస్తువులు మీరు వాడుకోవడం వల్ల 9 రకాల ఇన్కమ్ అనేది వస్తుంది. అవే చెప్తాను లీడర్స్ ఇప్పుడు ఎలా వస్తుంది అనేది. MRP మీద అంటే మనం ఇందులో ఒక వస్తువు కొన్నట్లయితే, ఒక 100 రూపాయల వస్తువు కొన్నట్టయితే మనకు 80 రూపాయలకే వస్తుంది. ఎందుకనంటే MRP మన గ్రేట్ వెస్టీజ్ కంపెనీ ఏంటంటే MRP ఉంటది, కానీ MRPకి ఇవ్వదు. మనకు డిస్ట్రిబ్యూటర్ ID తీసుకుంటే 10 to 20% మనకు ఫస్ట్ డిస్కౌంట్ వస్తుంది. తర్వాత రీపర్చేజ్ ఆన్ ఎవ్రీ మంత్ 10% ప్రోడక్ట్ ఫ్రీ. అంటే ఎవ్రీ మంత్ మనం రీపర్చేజ్ అంటే 18 తారీఖు వరకు రీపర్చేజ్ చేస్తే కూడా 10% ప్రోడక్ట్ ఫ్రీ అనేది వస్తుంది. CNC వేరు లీడర్స్. CNC అనేది 2 నుంచి 14 మధ్యలో ఉంటది. అదేమో కన్సిస్టెన్సీ ఆఫర్. ఇదేమో 10% ఫ్రీ అనేది 18 వరకు ఉంటది ఎవ్రీ మంత్. తర్వాత ఇది PVల మీద ఆధారపడి ఉంటది ఈ బిజినెస్. 32 రూపాయల వస్తువు మనం కొన్నట్టయితే అది ఒక PV అని అంటారు. అది మన ఐడికి యాడ్ అవుతుంది. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ లీడర్స్. మనము వరుసగా 4 నెలలు 100 PV ఉన్నట్లయితే మనకు 5వ నెలలో ఓచర్ రిలీజ్ అవుతుంది 2515 రూపాయలు. అట్లా నాకు 5 ఓచర్లు వచ్చినాయి లీడర్స్. నేను అవి తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఒకవేళ ఇంత మేము కొనలేము అనుకున్న వాళ్ళకు 60 PV అంటే 60 PV అంటే ఒక 1800 రూపాయల వర్త్ అవుతుంది 60 PV అని అంటే. 1800 వస్తువులు వరుసగా 4 నెలలు మనం ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటే 5వ నెలలో 1250 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 PV కొన్న వాళ్ళకు 2500 అదేమో మనం ఇష్టం ఉన్న వస్తువులు వాడుకోవచ్చు లీడర్స్. కానీ 60 PVలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన వస్తువులే ఉంటాయి, అవి ఫిక్స్డ్ ఉంటాయి, అవే తీసుకోవాలి మనం. తర్వాత అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మనము కొనుక్కుంటున్నాం కదా, దానికోసం కూడా అంటే మనము ఇప్పుడు 3000 వస్తువులు ఇందులో కొనుక్కుంటే ప్రతి నెల మనం ఇంకా వేరే వాళ్ళకి చెప్పకపోయినా కూడా మనం కొనుక్కున్న దాని మీద కూడా 5 to 16% క్యాష్ బ్యాక్ అనేది కూడా వస్తుంది. దాన్నే అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని అంటారు. తర్వాత ఒక PV నుంచి ఇది ఇన్కమ్ స్టేజెస్ ఉంటాయి లీడర్స్ ఇందులో. ఎట్లా అంటే ఒక PV నుంచి 599 PV వరకు. అంటే అప్పుడు ఎంత బిజినెస్ చేయాలంటే మనం మన అండర్లో 1800 PV 18,000 బిజినెస్ జరిగినట్టయితే అప్పుడు మనం 5% లో ఉంటాము. అక్కడ నుంచి మనము నెక్స్ట్ 8% లోకి వెళ్తాము. 600 PVలు మనది ఎప్పుడైతే అవుతుందో ఇందులో మళ్ళీ ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా ఉంటది. 284 PV విత్ ఇన్ 1 month అయినా కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. అది కూడా అవకాశం ఉంది ఇందులో. 600 PV నుంచి 2399 PV వరకు మనం 8% అంటారు. అంటే మనకు 8% ఇన్కమ్ లో ఉంటాము మన కింద జరిగిన దాంట్లో. అప్ టు 72,000 వరకు మన దాంట్లో జరుగుతుంది అంత PVకి. తర్వాత 2399 నుంచి 5499 PV వరకు మనకు 12% లో ఉంటాము. దీన్ని అసిస్టెంట్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అంటారు. దీంట్లో ఉంటాము. ఈ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. అప్పుడు మనకు 72,000 నుంచి ఒక 15,55,000 బిజినెస్ మన అండర్లో జరుగుతుంది లీడర్స్. తర్వాత 5,499 PV నుంచి ప్లస్ ఎంతనైనా కావచ్చు లీడర్స్. అప్పుడు మనము 16% ఇన్కమ్ లో ఉంటాము. ఇదే లాస్ట్ మనం అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16%. సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి లీడర్స్, 100 PV కొనుక్కున్నాం మనము. మన అండర్లో ఇంకొక 6గురిని జాయిన్ చేసుకున్నాము. వాళ్ళు కూడా 100 కొనుక్కున్నారు. ఇది టీమ్ వర్క్ లీడర్స్. మనము ప్లస్ మన కింద ఉన్న వాళ్ళు 100 PV కొనుక్కొని 5,500 PV కనుక చేసినట్టయితే మనల్ని అప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అంటారు లీడర్స్. అంటే క్యుములేటివ్ PV 5,500 PV రీచ్ అయినప్పుడు మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఓకే, మరి బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఏముంది అని అంటే
బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 15% మనకు యాడ్ అవుతుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% అంటే 3% యాడ్ అవుతుంది లీడర్స్. ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి 7,000 నుంచి 15,000 వరకు వస్తుంది లీడర్స్. ఈ ఇన్కమ్ మన టీంలోనే చాలా మంది తీసుకోవడం కూడా జరిగింది. ఓకేనా లీడర్స్. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. సిల్వర్ డైరెక్టర్ అనగా ఏందనంటే ఒక మన అండర్ లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ అనేది కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిగర్ లో చూడండి, ఒకరు ఉన్నారు, అతని కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ బీడీ అంటే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు. అతను సైడ్ వాల్యూ మళ్ళీ 18,101 చేసుకున్నాడు. ఆయనకు ఏమొస్తుంది, ఎల్ఓబి వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు, 18%. తర్వాత ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది మనం ఏదైనా విదేశాలకు పోవడానికి. అప్పుడు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి 20,000 వరకు వస్తుంది లీడర్స్. సో నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్. అంటే మన అండర్ లో 2 బ్రాంచ్ డైరెక్టర్లు అవ్వాలి. ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి 30,000. బాగుంది కదా లీడర్స్. మనం 2 బ్రాంచ్లను చేసినట్టయితే మనము 30,000 ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత అప్పుడు మన సైడ్ వాల్యూ అనేది తగ్గుతుంది. సైడ్ లెగ్లలో మనము 1,501 పీవీ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అంటే ఏంటంటే మన కింద 3 బ్రాంచ్ డైరెక్టర్లు క్రియేట్ అవ్వాలి. అప్పుడు మనకు గ్రేట్ ఫండ్ ఏంటంటే కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది లీడర్స్. అప్పుడు మన ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి 80,000 ఉంటుంది. అప్పుడు మన సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1,000 చేసుకుంటే సరిపోతుంది. మన కింద డైరెక్టర్లు అవుతున్న కొద్దీ మన సైడ్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మన అండర్ లో లీడర్స్ కు కూడా మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది, సైడ్ కు కూడా మళ్ళా సేమ్ టైం మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది లీడర్స్. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్. మన అండర్ లో 6 బ్రాంచ్ చేసినట్లయితే, 6 బ్రాంచ్ డైరెక్టర్లు అయినట్టయితే మనల్ని అప్పుడు క్రౌన్ డైరెక్టర్ అంటారు. మనకు అప్పుడు ఏం లాభం అని అంటే హౌస్ ఫండ్ కూడా వస్తుంది లీడర్స్. మనం ఇల్లు తీసుకోవడానికి అన్నాం కదా, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది అని అన్నాం కదా, విదేశాల ట్రిప్పులు వస్తాయి అని అన్నాం కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హౌస్ ఫండ్ 3 అంటే కంపెనీ టర్న్ ఓవర్ లో 3% మనకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఎలైట్ క్లబ్ బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది. అప్పుడు 8 మంది బ్రాంచ్ డైరెక్టర్లు ఉండాలి ఎలైట్ క్లబ్ బోనస్ కి. అప్పుడు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి ఆ లెవెల్లో మనం ఉన్నప్పుడు 1,50,000 వస్తుంది లీడర్స్. 1,50,000 వస్తుంది. బాగుంది కదా. మరి ఇవన్నీ మనం ఎట్లా వస్తాయి అని అంటే సింపుల్. ఇప్పుడు చూడండి, పర్సనల్ షాపింగ్ మనం జాయిన్ అయినాం, ఒక 4,000 వర్త్ ఉన్నాయి, ఇంట్లో కావాల్సిన వస్తువులే తీసుకున్నాం. ఎట్లాగో మనం ఇప్పుడు డిమార్ట్ పోయినా, సూపర్ మార్కెట్ పోయినా ఒక నెలకు 4,000 వస్తువులు కొనని వాళ్ళు అయితే ఈ రోజులలో ఉండరు లీడర్స్. ఖచ్చితంగా 4,000 బిల్ అయితే అవుతుంది. అదే అమౌంట్ మనం ఇక్కడ తీసుకోమని అంటున్నాము. 4,000 కనుక కొన్నట్టయితే మన పర్సనల్ షాపింగ్ 4,000 తీసుకుంటాము. అది తీసుకున్న తర్వాత మనం ఒక 10 మందికి చెప్తాము, వాడుతాము, బాగున్నాయి. మరి బాగున్నప్పుడు చెప్పకుండా ఉండలేము. 10 మందికి మనము జాయిన్ చేసి వాళ్ళను 100 పీవీ కొనిపించడం వల్ల అప్పుడు ప్రతి ఒక్కరు 4,000 కొనుక్కుంటే 40,000 టర్న్ ఓవర్ అవుతుంది. అప్పుడు మన ఇన్కమ్ వస్తుంది కదా, మనకు 4,000 ఇన్కమ్ మనకు అకౌంట్ లో పడిపోతుంది. ప్రతి నెల 10th కు పడుతుంది లీడర్స్ ఇది. తర్వాత 10 మంది ఊకుంటారా, మళ్ళీ 10 మందికి చెప్తారు కదా, అట్లా 100 మంది అవుతారు. 100 మంది ఏం చేస్తారు, 4,000 పెట్టి కొంటారు 100 పీవీ. అప్పుడు టర్న్ ఓవర్ 4 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది లీడర్స్. అప్పుడు మనకు 40,000 ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది సూపర్ అన్నమాట, బాగుంటది ఇది. 40,000 ఇన్కమ్ అంటే మనకు వస్తున్న ఆదాయానికి 40,000 యాడ్ అవుతుందంటే ఎంత బాగుంటది లీడర్స్. కొన్ని ఖర్చులు పోతాయి కదా, ఎంత సపోర్ట్ అవుతుంది మనకు. ఓకే, వాళ్ళు మళ్ళీ 100 పీపుల్ మళ్ళీ 10 మందికి చెప్పినా కూడా మళ్ళా 1,000 మంది పీపుల్ ఇంటూ 4,000 అట్లా కొన్నట్టయితే 40 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది లీడర్స్. 40 లక్షల టర్న్ ఓవర్ మన అండర్ లో జరిగినప్పుడు మనకు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఇన్కమ్ అనేది మన అకౌంట్ లో పడిపోతుంది. ఈ విధంగా మనము రిచ్ అవ్వచ్చా లేదా? ఖచ్చితంగా మనము మన ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ వరకు వెళ్ళొచ్చు మనము. సో మరి ఇవన్నీ చేయాలంటే ఇంకొకటి కూడా ఉంటుంది లీడర్స్. ఇవన్నీ ఎలా చేయాలి, మరి ఎట్లా చేయాలి, ఇదంతా బాగానే ఉంది, నాకు నచ్చింది అని అంటే, ఏదైనా ఒక పిల్లవాడు స్కూల్కి పోతేనే ఎగ్జామ్ పాస్ అయినట్టు వెస్టీజ్ లో కూడా కొన్ని నేర్చుకోవాలి మనం. దీనికి కూడా విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఈ బిజినెస్ చేయాలంటే కొన్ని నేర్చుకోవాలి, కొన్ని బుక్స్ చదవాలి, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫాలో కావాలి. దీని మొబైల్ యాప్స్ ఉంటాయి, ఆడియోలు, వీడియోలు ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి. తర్వాత జూమ్ మీటింగ్, ఇట్లనే జూమ్ మీటింగ్ మార్నింగ్ సిఇపి అంటారు, మార్నింగ్ 6 o'clock రోజు జూమ్ మీటింగ్ ఉంటది. ఆ జూమ్ మీటింగ్ లో మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి లీడర్స్.
ప్రోడక్ట్ నాలెడ్జ్, ఏ ప్రోడక్ట్ దేనికి పని చేస్తుంది, ఎట్లా యూజ్ చేయాలి అనేది మనము తెలుసుకోవాలి లీడర్స్. అవన్నీ తెలుసుకొని మన కింద డౌన్ లైన్లకు మనం నేర్పియాలి. ఇది ఏందని అంటే ఎల్టీడీ బిజినెస్ అంటారు, లర్నింగ్ టీచింగ్ అండ్ డూప్లికేబుల్ అంటారు. మనం లర్న్ చేయాలి, మనం నేర్చుకోవాలి ప్రతిదీ మన అప్లైన్ దగ్గర నేర్చుకొని మనము మన కింద వాళ్ళకు టీచ్ చేయాలి. ఎల్టీడి టీచ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమైతారు, డూప్లికేట్ అవుతారు. లర్నింగ్ టీచింగ్ అండ్ డూప్లికేట్ బిజినెస్ అంటారు దీన్ని. మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. అలాగనే మనకు బిజినెస్ అనేది పెరుగుతుంది, డబ్బులు అనేటివి వస్తాయి. ఫిజికల్ మీటింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వాలి. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పోతే ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటది. ఆ ఎగ్జైట్మెంట్ లో వాళ్ళ సక్సెస్ అయిన పీపుల్ ను చూస్తాం మనము, సక్సెస్ అయిన వాళ్ళ చెక్లు చూస్తాం మనము, వాళ్ళు తీసుకుంటున్న ఇన్కమ్, వాళ్ళు ఎట్లా మారిరు, ఎంత ఒబీడియంట్ గా ఉంటున్నారు అనేది చూస్తాము. వాళ్ళని చూసి మనం కూడా అలా మారుతాము, ఆ ఇన్కమ్ మనం కూడా తెచ్చుకుంటాం లీడర్స్. ఓకేనా? ఇవన్నీ టూల్స్ లీడర్స్, బుక్స్ కానీ, సిడీలు కానీ, మొబైల్ యాప్లు కానీ, ఇవన్నీ టూల్స్ అంటారు. సరే, ఓకే లీడర్స్. ఇప్పుడు ఏంది అని అంటే బాగానే ఉంది సార్, మరి ఇది చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ద గ్రేట్ లీడర్ వడ్డమాని శ్రీనివాస్ సార్. మన ఇప్పుడు మన లెగ్ ఏదైతే ఉందో ద గ్రేట్ లీడర్స్ నవ్వు ఈ ఇయర్ లో డియుసిడి తీసుకున్నాడు సారు. డియుసిడి అయ్యాడు అండ్ 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు సారు పర్ మంత్. ద గ్రేట్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం వీళ్ళు 3 లక్షలు పెట్టి బ్రాహ్మణపల్లిలో ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఇంట్లోనే సినిమా థియేటర్ కట్టుకున్నాడు సారు. గృహప్రవేశానికి మేము మా అప్లైన్ బండిపల్లి శ్రీనివాస్ సార్ కూడా వెళ్ళడం జరిగింది. మన టీంలో సారు, వేరే సార్ వాళ్ళు కూడా వచ్చారు. గట్టయ్య సారు, విజేందర్ సార్ కూడా రావడం జరిగింది. అందరు వచ్చారు. అంతా బాగా మేము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కూడా జరిగింది లీడర్స్. సారు ఇక్కడ ఫోటోలో ఉన్న కారు కూడా సారు తీసుకోవడం, స్కోడా ర్యాపిడ్, అది స్కోడా ర్యాపిడ్స్ కార్ తీసుకున్నాడు. 16 లక్షల ఇన్కమ్, 16 లక్షల వర్త్ అది. అందులో ఇల్లు తీసుకోవడం జరిగింది సారు. సో సారు యొక్క ఇన్కమ్ చూడండి లీడర్స్, నవంబర్ 2002 డిసెంబర్ 2 3 నెలల ఇన్కమ్ కలిపి 15,27,000 అప్పుడు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పర్ మంత్ 10 లాక్ తీసుకోవడం జరుగుతుంది సార్. ది గ్రేట్ లీడర్స్ నెక్స్ట్ ఎండి సలీం సార్ అండ్ షాహీన్ బేగము. వీళ్ళు ఏంది అని అంటే క్యాబ్ డ్రైవర్. సార్ శంషాబాద్ లో క్యాబ్ డ్రైవింగ్ చేసేవాడు. జస్ట్ 20 లక్షల అప్పుతోని సారు ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. ఇందులో సక్సెస్ అయ్యాడు సారు. 10 లాక్ ప్లస్ తీసుకుంటున్నాడు ఇప్పుడు. సార్తో మేము కలవడం జరిగింది, ఫొటోస్ కూడా దిగడం జరిగింది లీడర్స్. సో సార్ ఇన్కమ్ కూడా చూడండి, ఒక మంత్ కే 9,32,996 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఇప్పుడు చూడండి లీడర్స్, గ్రేట్ లీడర్. మనం అనుకుంటాం ఇవన్నీ ఎట్లా నా ఫేక్ అని డౌట్ ఉంటుంది. ఇది సారు పోలీస్ కానిస్టేబుల్ ఎల్బీ నగర్ పిఎస్ లో ఇప్పుడు కూడా ప్రజెంట్ గా కూడా. పూర్ణిమ మేడం అండ్ పురుషోత్తం దాస్ సార్ ద గ్రేట్ లీడర్స్. మన తెలంగాణలో ఫస్ట్ విఎంసీ మెంబర్ కూడా అవ్వడం జరిగింది. ద గ్రేట్ లీడర్ తాను కూడా చేస్తున్నాడు లీడర్స్. సారు ఇందులో బెంజ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది, ఫోటోలో ఉన్నది. దీనికంటే ముందు బ్రెజా కార్ కూడా తీసుకోవడం జరిగింది. 2 కార్లు తీసుకున్నాడు సారు. ఇందులో ఫారిన్ ట్రిప్స్ లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సారు నాగోల్లో ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది 2.5 కోట్లతో. చూడండి లీడర్స్, ఒక్క నెల ఇన్కమ్ ఇది సారుది 23,37,230. ఇప్పుడు ఇంకా సార్కి ఎక్కువనే వస్తుంది, కానీ ఐటీ ప్రాబ్లం వల్ల రివీల్ చేయట్లేదు సారు. సో ఇంకా చూడండి లీడర్స్, ఇట్లానే ఎంతో మంది లీడర్స్ తీసుకోవడం జరుగుతుంది. బాలకృష్ణ అండ్ భారతి మేడం ఆర్మీ ఆఫీసర్, ఆర్మీలో చేసి వచ్చి సారు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. శ్రీనివాసాచారి సార్ అండ్ మహేశ్వరం మేడం, స్రవంతి మేడం. సారు 5 గోల్డ్ షాపులు ఉన్నాయి సారు, గోల్డ్ స్మిత్. అందులో చాలా ఇన్కమ్ ఉంది సార్కు, కానీ టైం ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్ కోసం సార్ ఇందులోకి రావడం జరిగింది. సార్ చదువుకున్నది కూడా మామూలు చదువు కాదు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు. గోల్డ్ స్మిత్ సార్ కింద రాసింది చూడండి మీరు కూడా. అలా సక్సెస్ అవ్వడం జరిగింది సారు. తర్వాత సాయిరెడ్డి సారు, ఇది ఒక పూల వ్యాపారి. సారు బస్సులో పువ్వులు అమ్ముతుంటే మన వడ్డమాన్ సారు పోయి తనకు ప్లాన్ చెప్పి జాయిన్ చేయించడం జరిగింది. తాను కూడా ఇప్పుడు 10 లాక్ ఇన్కమ్ లో ఉన్నాడు. తర్వాత కామేపల్లి లక్ష్మి అండ్ అమూల్య మేడమ్స్ వీళ్ళు వడ్డమాన్ శ్రీనివాస్ సార్ వాళ్ళ గురువు వాళ్ళు వీళ్ళు. వీళ్ళ గురువుకు అంటే టీచ్ చేసిన సార్ కూడా ప్లాన్ చెప్పి ఇందులో బిజినెస్ లోకి తీసుకొచ్చి చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, టీచరు. త్వరలో రిటైర్మెంట్ కూడా ఉంది సార్. తర్వాత రాసరెడ్డి ఆంజనేయులు సారు అండ్ ధనలక్ష్మి మేడం, తేజశ్రీ రాజు సారు,
తేజ రాజు సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కానిస్టేబుల్ సారు ఇబ్రహీంపట్నంలో. ఆ సార్ కూడా ఇప్పుడు 6 లాక్ తీసుకుంటున్నాడు. ఆంజనేయులు సార్ కూడా 6 లాక్ వరకు తీసుకుంటున్నాడు ఇన్కమ్ అనేది. వీళ్ళంతా సక్సెస్ పీపుల్ లీడర్స్. వీళ్ళు ఆలోచించలే, వీళ్ళు నమ్మిర్రు, దిగినారు, చేశారు లీడర్స్. చూడండి ద గ్రేట్ లీడర్స్. మొన్ననే విఎంసీఎం మెంబర్ కూడా అయ్యాడు సారు, టి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం. సార్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కార్ డ్రైవర్. సార్ మొన్న చెప్పడం జరిగింది, మేము శంషాబాద్ లోనే విఏఎఫ్ మీటింగ్ అయింది, అక్కడికి వెళ్ళి ఇదే సార్ ఏమంటున్నాడు స్టేజ్ మీద ఉండి, ఇదే రోడ్ లో నేను 4 సంవత్సరాల క్రితము ఇదే శంషాబాద్ కు ఒక డ్రైవర్ గా క్యాబ్ నడిపినాను. ఇదే శంషాబాద్ లో నేను రికగ్నిషన్ విఎంసీఎం మెంబర్ గా తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడం జరిగింది. సో చూడండి, భగవంత్ రెడ్డి సార్ మేడం ఇద్దరు, వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్, ఇద్దరు టీచర్లే. భగవంత్ రెడ్డి సార్ అండ్ లక్ష్మీదేవి మేడం. తర్వాత యశోద అండ్ కృష్ణమూర్తి సార్ కూడా హోమ్ మేకర్, సార్ గవర్నమెంట్ టీచర్. చూడండి లీడర్స్, నెక్స్ట్ మనం ఇలానే ఇందులో కష్టపడితే యు ఆర్ ద నెక్స్ట్. మన ఫోటో కూడా ఇందులో వస్తుంది లీడర్స్. జస్ట్ మనము డిసైడ్ అవ్వాలి, మన డ్రీమ్ చేయాలి. జస్ట్ డూ ఇట్, డ్రీమ్ ఇట్ అండ్ డూ ఇట్ అనాలి. మనము డిసైడ్ అవ్వాలి, బిజినెస్ చేయాలి లీడర్స్. చూడండి ఒక టేబుల్ చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు, నిరుద్యోగులకు టైం ఉంటుంది కానీ ఆదాయం ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. ఒక ఉద్యోగి ఉంటాడు, ఉద్యోగికి ఏముంటది, ఆదాయం అంతంత మాత్రమే ఉంటది, టైం అసలే ఉండదు. ఈ ఆర్థిక భద్రత అనేది ఏదైనా కొత్త ఖర్చు వచ్చి మీద పడ్డది అని అంటే ఆ నెల ఆయన అప్పు చేయాల్సిందే, అట్లా ఉంటది. సో ఒక బిజినెస్ మ్యాన్ చూడండి, బిజినెస్ మ్యాన్ ఏముంది, ఆదాయం ఉంటది కానీ ఆర్థిక భద్రత ఉండదు, సమయం ఉండదు. బిజినెస్ మ్యాన్ ఇప్పుడు బిజినెస్ నడుస్తుంటది, లక్షలు వస్తుంటాయి. ఇప్పుడు కరోనా సడన్ గా వచ్చింది, అందరి బిజినెస్లు జీరో కాలేదా లీడర్స్? అట్లా అంటే సెక్యూరిటీ అనేది లేదు. కానీ మన వెస్టీజ్ విన్నింగ్ టీము సాయంతో మనం ఈ బిజినెస్ చేసినట్టయితే టైం ఎంజాయ్ చేయొచ్చు, ఇన్కమ్ వస్తుంది, ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. అంటే ఎకనామికల్ గా మనకి ఎలాంటి డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది చేయకుండా మనకి నెట్వర్క్ బిజినెస్ కాబట్టి కింద వాళ్ళు చేసినా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి లీడర్స్, మీ వద్ద ఇప్పుడు ఇంత విన్నారు కదా, ఒక్కసారి ఆలోచించండి, మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? చెప్పండి లీడర్స్. ఈ బిజినెస్ కాకుండా ఇంకేదైనా ఉంటే నేను కూడా వచ్చి జాయిన్ అవుతా అందులో. అలాంటి అవకాశం ఏదైనా ఉందా? ఆలోచించుకోండి. మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? ఇది చేశారు మేడం సార్లు మీరు. అయితే ఈ బిజినెస్ చేస్తున్నాము, ఒకవేళ సక్సెస్ కాలేదు, మనది ఏమన్నా పోతుందా? మనం ఇన్వెస్ట్మెంటే పెట్టలే కదా, జస్ట్ టైము, మనకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, అది యూజ్ అవుతుంది కూడా మళ్ళీ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? ఒకవేళ ఫెయిల్ అయితే మనకు పోయేదైతే ఏం లేదు. ఒకవేళ సక్సెస్ అయితే లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు, ఫారిన్ ట్రిప్స్ తీసుకోవచ్చు, మనం కొత్త ఇల్లు కట్టుకోవచ్చు, కార్లు తీసుకోవచ్చు, చారిటీస్ చేయొచ్చు, మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఇవన్నీ మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బాగుంది కదా. ఇంకొకటి, ఈ రోజు ఇంతసేపు మీరు విన్నారు కదా లీడర్స్, మీకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఎవరైతే మీకు అర్థం కాలేదో, ఎవరైతే మీకు ఈ మీటింగ్ ఉంది అని కాల్ చేసి రమ్మన్నారో, వాళ్ళను కాల్ చేసి ఈ బిజినెస్ గురించి అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి లీడర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏంది అని అంటే, థ్యాంక్ యూ లీడర్స్. నెక్స్ట్ ఇంతటితో ఇది మీటింగ్ అనేది అయిపోయింది లీడర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు ఇంతసేపు ఓపికతో విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు లీడర్స్. మా అప్లైన్ బండిపల్లి శ్రీనివాస్ అండ్ స్వాతి మేడం వాళ్ళకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను లీడర్స్. ఇంతటితో ఈ మీటింగ్ అనేది అయిపోయింది లీడర్స్. తర్వాత మీరు కాల్ చేసిన వాళ్ళకు, మీ అప్లైన్లకు కాల్ చేయండి, ఈ బిజినెస్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి, డిసైడ్ అవ్వండి. అందరూ చేయండి లీడర్స్. ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బలరామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సిఓ ప్లాన్ అనేది చాలా చక్కగా చెప్పారు. లీడర్స్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా అర్థం కానట్లయితే, మీకు ఎవరైతే ఈ మీటింగ్ కు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో, ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ మీటింగ్ ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, రేపు పొద్దున 6 o'clock మీటింగు ఎవరు కూడా మిస్ కావద్దు. భరత్ సార్ మనకు అంటే ఏ విధంగా డెవలప్ కావాలి,
బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి, మనం ఏ విధంగా వెళ్తే ముందుకు సాగుతాం అనేది రేపు పొద్దున జూమ్ సెషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.